మిత్రులారా, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ధ్యానం తర్వాత వారి జీవితం, ధ్యానం తర్వాత వారి జీవితమే కాదు, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంతో పాటు ప్రాపంచిక జీవితాన్ని, కుటుంబ జీవనాన్ని ఎలా ఉన్నతపరుచుకున్నారో మనం ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనతో ఒక గ్రేట్ పిరమిడ్ మాస్టర్, స్పిరిచువల్ టాబ్లెట్స్, స్పిరిచువల్ కౌన్సిలర్ కూడా మనతో ఉన్నారు. వారు అనకాపల్లి పిరమిడ్ మాస్టర్ వీరభద్రం గారు. వారిని బద్రీ సార్ అని పిలుస్తూ ఉంటాం. గ్రేట్ కౌన్సిలర్, కౌన్సిలింగ్కే ఒక గొప్ప సౌమ్యతను తీసుకొచ్చిన వ్యక్తి నా ప్రకారంగా. అయితే వారితో మాట్లాడి మనం వారి యొక్క జర్నీని విందాం. నమస్కారం బద్రీ సార్. సార్ నమస్తే సార్. సార్, ఇంత పెద్ద పేరు వీరభద్రం అనేది ఫస్ట్ టైం ఇప్పుడే తెలిసింది నాకు. ఎస్ సార్, మీ గురించి చెప్పండి సార్. సార్, నేను అనకాపల్లి నా ప్రాపర్ సార్. మెడిటేషన్కి ముందు నేను ఒక చిన్న వ్యాపారం, ఒక షాప్లో ఉండేవాడిని. నాన్నగారు నేను కలిపి పాన్ షాప్లో ఉంటూ నా జీవితం ఏదో బిలో మిడిల్ క్లాస్లా వెళ్తున్న టైంలో నా 28వ ఏట 29వ ఏట ఒక పిరమిడ్ మాస్టర్ నాకు పరిచయం అవడం అయింది. అప్పటికి నా జీవితం ఒక లెక్కలో ఉండేది. నా బ్రతుకు తెరువు, నా వ్యాపారము, నా కుటుంబం, నేనే. ఆ సమయంలో ఆయన పరిచయంతో ఆయన మా షాప్ దగ్గరికి వచ్చి మాట్లాడేవారు. నేను ఒక చిన్న హెల్త్ ఇష్యూతో సఫర్ అయ్యేవాడిని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఏ ఇయర్లో సార్ ఇది? అది 2008, 2009 సార్. ఓకే. ఆ టైంలో దానికి ట్యాబ్లెట్ అక్కర్లేదు, ధ్యానం చేస్తే పోతుంది కదా అని ఆయన చెప్పడం. ట్యాబ్లెట్, అసలు ధ్యానం అనే పదం అప్పుడే నేను ఆలకించడం. సరే అని ఆయన మాటని రోజు ఆలకిస్తూ మనకెందుకులే చిన్న వయసు కదా అనుకుని వదిలేసేవాడిని. నన్ను ధ్యానంలోకి తీసుకురావడానికి ఆయనకి 1 నెల రోజులు పట్టింది. ఇంకా ఆయన మాట కాదని లేకుండా నేను మొట్టమొదటిసారి ధ్యానంలో కూర్చున్నాను ఇంటి దగ్గర. అప్పటికి మనకి ఎంత అద్భుతమైనటువంటి ప్రచారం కాకుండా ఆయన ఎక్కడో అనపర్తిలో ఉంటే ఇంటి దగ్గర నేను సాధన చేశాను. ఫస్ట్ టైము చేసింది 10 నిమిషాలే. ఇంకా అక్కడి నుంచి ఏకదాటిగా ప్రతిరోజు, మొట్టమొదటి రోజే మా ఇంట్లో నాన్ వెజ్ వండారు. ఎప్పుడు నేను జన్మతః నాన్ వెజ్. నాకు అనిపించింది ఖచ్చితంగా ఈరోజు నేను ఒక ధ్యానం అనే ఒక గొప్ప సాధన చేశానని. మొదటి రోజే శాకాహారిగా మారాను. వాహ్, గ్రేట్. ఎవరు ఏం చెప్పలే, సాధన చేద్దాం అనుకున్నా కానీ మీ అంతరాత్మ చెప్పేసింది. వెంటనే నన్ను చూసి మా మిస్సెస్, మీరు మానేస్తే నేను మానేస్తున్నానని, ఆవిడ కూడా వెజిటేరియన్గా. మేడం ఇంకా గ్రేట్ సార్. అప్పటికి పిల్లలు, ఒక అబ్బాయికి 2.5, ఒక అబ్బాయి చిన్న అబ్బాయి నెలలు. ఇంకా నిర్ణయంకి వచ్చేసాం, మా వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా ఇద్దరమే శాకాహారులుగా ఉందాం, పిల్లలకు కూడా నాన్ వెజ్ పెట్టొద్దని. మా పేరెంట్స్ ఇద్దరు కూడా చూసి ముందు ఏంటి వీడు సడన్గా ఎలా మారాడు అనుకున్నారు. కానీ నన్ను అబ్జర్వ్ చేస్తూ 6 నెలల కాలంలో మదరు, ఫాదరు, సిస్టర్స్ కూడా వెజిటేరియన్గా మారి మెడిటేషన్లోకి రావడం. వాళ్ళ నుంచి ఎంటైర్ ఒక 30 మంది శాకాహారులుగా మారి ధ్యానంలోకి రావడం జరిగింది సార్. వాహ్, మీరు ఒక్కరు రావడమే కాదు, మీ ఆధ్యాత్మిక ప్రయాణమే ప్రచారంతో బిగిన్ సార్. మరి గత జన్మ ప్రాప్తి అయి ఉండొచ్చు. చక్కగా 1 నెల రోజులకే పత్రి సార్ చెప్పినటువంటి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే పదము నన్ను ఇంకాస్త దగ్గరికి తీసి 1 నెల రోజుల్లోనే నాకున్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోయింది. 1 నెల రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు సాధన. అది రోజుకి 10 నిమిషాల నుంచి 1 అవర్కి వెళ్ళిపోయాను. అలా సాధన చేస్తూ తెలిసింది ప్రతి ఒక్కరికి చెప్పాలని ప్రచారం మొదలుపెట్టాను. ఓకే. తక్కువ టైంలోనే ధ్యాన ప్రచారం. ఫస్ట్ 41 రోజులు అవ్వకముందే ప్రాబ్లం సాల్వ్ అయింది, ప్రచారం స్టార్ట్ చేశాను. ఏదో చాలా పవర్ ఉంది ఇందులో అని ధ్యాన ప్రచారం మొదలు పెట్టడం, చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ధ్యానం చెప్పడం. చెప్తున్న టైంలో ఒక సివియర్ హెల్త్ ఇష్యూ ఉన్న ఆమె నన్ను పిలిచింది. చాలా సఫరింగ్. ఆమె ఒక 6 మంత్స్లో చనిపోతుంది అనే టైంలో ఆమె పిలిచి, ఏం చేస్తున్నారు మీరు, ఏమైనా వేరే మతంలోకి వెళ్ళారా అని. అదేం కాదు, ధ్యానం అని చెప్తే, నేను చనిపోతున్నాను 6 మంత్స్లో, చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, బైపాస్ సర్జరీ చేయాలి, టీబీ అటాక్ అయింది, లేడీస్ గర్భాశయ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లం, ఇన్ని ఉన్నాయి అని చెప్పడంతో అప్పటికే పత్రిసారి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వభోగ కారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని.
ఈ 3 మన దగ్గర ఉన్నాయి కదా! ఆవిడని చూసిన వెంటనే ఫస్ట్ నాకు ఎందుకంటే నేనే కొత్త. ఏమైతే అయిందని ధ్యానం చెప్పడం. ఆమె బెడ్ మీద ఉన్న ఆమె కూర్చొని ఫస్ట్ సిట్టింగ్‌లోనే 1 అవర్ ధ్యానం చేసింది. ఒక్క ఆలోచన కూడా రాలే. కంప్లీట్ ఎంప్టీ మైండ్. కంప్లీట్ ఎంప్టీ మైండ్. సూపర్. ఆవిడకి కాదు ముందు నాకది అద్భుతమైనటువంటి మెసేజ్. ఎంత శక్తి ఉందా ధ్యానంలో అని. మీరు ఎంప్టీ అయ్యారు. నేను ఎంప్టీ అయ్యాను. ఇంకా సాధన పెంచేశాను. ఆమె 10 డేస్‌లో ఆమెకున్నటువంటి టీబీ అనే కంప్లెయింట్‌ని తగ్గించేసుకుంది. వావ్! ఎన్నో థర్డ్ ఎక్స్‌పీరియన్స్‌లు ఆవిడకొచ్చాయి. అక్కడి నుంచి 40 రోజులకి ఆమెకున్న చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ తగ్గాయి. 6 నెలలకి బైపాస్ సర్జరీ అక్కర్లేదని డాక్టర్స్ చెప్పారు. 6 నెలల రెగ్యులర్ ధ్యాన సాధన. రోజుకి 8 గంటల ధ్యానం చేసింది. అది ఇంపార్టెంట్ సార్. 1 గంట 2 గంటలు కాదు. ప్రతిరోజు ఆమెతో నేను మాట్లాడుతూ ధ్యానం చేయిస్తూ ఉంటే ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్‌లో ఆమెకున్న హెల్త్ ఇష్యూ కంప్లీట్‌గా తగ్గుతున్న టైంలో నేను సీనియర్ మాస్టర్ అయిన ఝాన్సీ మేడము, శ్రీదేవి మేడం సీనియర్ కౌన్సిలర్, జీకే సార్‌తో మాట్లాడుతూ ఉంటే వెంటనే అది చాలా అద్భుతమైన కేసు, మనం ఇంకా డీల్ చేద్దామని వాళ్ళ యొక్క సూచన సలహాలతో అక్కడే సెంటర్ పెట్టేశాను. మీరు సాధన అయిపోకముందే మీరు డాక్టర్ జీకే సార్‌తో కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయ్యాను సార్. అంటే నేను ధ్యానంలోకి వచ్చిన 4 నెలలకే డాక్టర్ జీకే గారితో పరిచయం అయింది. అప్పటికి నేను సాధన చేస్తూ ఎక్కడ సెంటర్ ఉంటుందనే ఒక వెతుకులాట. అప్పటికి ఏదో ధ్యానము కొన్ని విషయాలు తెలిసాయి. మన పిఎస్ఎస్ఎం బుక్స్ చదివాను. నెక్స్ట్ ఇంకాస్త డెప్త్‌లోకి వెళ్ళాలనగానే ఒక బ్యానర్ నన్ను ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళింది. పత్రి సారు ఒక బ్యానర్, ఒక పాంప్లెటు మీ జీవితాన్ని మారుస్తుందని ఆయన ఎప్పుడు అన్నారో, అలాగే ఆ బ్యానర్‌తో ఫోన్ తీసుకొని కాల్ చేస్తే ఝాన్సీ మేడం పరిచయము. అక్కడ ధ్యాన ఆరోగ్య కేంద్రం జీకే సార్‌తో పరిచయం అవ్వడము. అందులో ఉన్నటువంటి నాలెడ్జ్‌ని తీసుకొని ఈలోపు ఇక్కడ 6 మంత్స్‌లో ఈమెకి జర్నీతో ఇంకాస్త ఆ కాన్సెప్ట్ నేను తెలుసుకొని అక్కడ సెంటర్ పెట్టడం, ఆమెకున్నటువంటి హెల్త్ ఇష్యూ 6 నెలల్లో తగ్గిపోవడం అనతి కాలంలో జరిగిపోయింది సార్. ఇంకా అది దాదాపుగా 2 ఇయర్స్ ఆమె ఇల్లే సెంటర్‌గా మారిపోయింది. ఓకే. ఎంటైర్ మా వీధి మొత్తం ఒక 50-60 మంది ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. సో అది మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. యెస్ సార్. వారికి కాదు, నేర్పించిన పిరమిడ్ మాస్టర్ అయిన మీకు. యెస్ సార్. రైట్. మీ ధ్యాన అనుభవాలు సార్? యెస్ సార్. ఇది కూడా మీరు చేసిన ఒక ఎక్స్పెరిమెంటే. మీ పర్సనల్ అనుభవాలు ధ్యానంతో. సాధన ఎలా అయిపోయిందంటే సార్, 10 నిమిషాల నుంచి గంట, గంట నుంచి 2 గంటలు సమయమే సాధన అయిపోయిందండి. సమయమే సాధన. నా జీవనోపాధి చూసుకున్న తర్వాత నా సమయం అంతా నేను మా మిస్సెస్ ధ్యానానికి కేటాయించేవాళ్ళం. రోజుకి దాదాపు 4 గంటలు 5 గంటల వరకు ధ్యానంకి వెళ్ళిపోయాం. పిరమిడ్ సెంటర్కి వెళ్ళి ధ్యానం చేయడం. ఇంట్లోనే. ఇప్పటికి పిరమిడ్స్ లేవు సార్. అచ్చా. ఓకే. మీ ఏరియాలో లేవు? అప్పటికి లేవు. అనకాపల్లిలో ఫస్ట్ పిరమిడ్ ఒకటి ఉంది, దూరంగా ఉంది. నేను ఇంట్లోనే ధ్యానం చేస్తూ ఎక్కడ క్లాసులు ఉంటే అక్కడికి చుట్టుపక్కల ఊర్లు వెళ్ళిపోయేవాళ్ళం, వైఫ్ అండ్ హస్బెండ్. అలాగా గంటల సాధన చేస్తూ నైట్ 10-12 వరకు సాధన, మళ్ళీ తెల్లవారుజాము 4 నుంచి సాధన. నా వర్కులు పగల కంటే రాత్రులు సాధన పెంచాను సార్. డే అంతా వర్క్ చేసుకోవడం, నైట్ అంతా సాధన చేయడం. అప్పుడు థర్డ్ ఎక్స్పీరియన్సెస్ రావడం మొదలైంది. హాస్టల్ ట్రావెల్ అనేది ఉంది అనేది అప్పుడు నాకు అర్థమైంది. ధ్యానంలో కూర్చుంటుండగానే జెరూసలేంకి వెళ్ళడం జరిగింది. అక్కడ జీసస్ క్రైస్ట్ యొక్క వస్తువుల్ని చూడడం, క్రైస్ట్ యొక్క సాధన చేసిన ప్లేస్ని చూడడం అసలు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకాస్త డెప్త్కి వెళ్తే సాధన చేసి సత్యలోకంకి వెళ్ళిన ప్లేస్ కూడా ఉంది అని చూపిస్తే అక్కడికి నన్ను వెళ్ళడం లేదు. మీకు ఇంకా సమయం ఉంది అని వాళ్ళు చెప్పడంతో నేను ఎందుకు వెళ్ళకూడదని అక్కడే మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే నేను చూసేసరికి ఇంట్లో ధ్యానంలో ఉన్నాను. ఇది దాదాపు 3 అవర్స్ ధ్యానం, 3 గంటల ధ్యానంలో ఇది అనుభవం, ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్. ఓకే. ఫస్ట్ 41 డేస్ తర్వాత లోపల 41 ఇది 1 ఇయర్ పట్టింది సార్. 1 ఇయర్ నా సాధన తర్వాత ఈ థర్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే మీరు ధ్యానం చేస్తున్నప్పుడే ఒక పెద్ద ఒక మేడంకి నేర్పించడం, సెంటర్స్ రావడం, మీ జర్నీ నడుస్తున్నప్పుడే ఈ ఎక్స్పీరియన్స్ రావడం వండర్ఫుల్ జరుగుతుంది. ఇంకా చిన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఎలా అయిపోయిందంటే సార్, ధ్యానంకు ముందు ధ్యానం తర్వాత అని ఇందాక మీరు అడిగినట్లు, ధ్యానంకు ముందు ఇంట్లో ఒక మందుల బాక్స్ సార్, వారంకి ఒకరోజు హాస్పిటల్. ఓకే. మా మిస్సెస్ కి, పిల్లలకి, ఆ వీధిలో అందరూ కూడా ఇంకెప్పుడు వీళ్ళు హాస్పిటలే అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయితే మేము ఫీల్ అయ్యేవాళ్ళం, ఏంట్రా అందరూ బాగున్నారు మేమేంటి ఇలా అని. అలాంటిది నాకు ధ్యాన పరిచయం అయిన తర్వాత
మా మిస్సెస్ నేను చేసిన కంటిన్యూ సాధనతో ఆ బాక్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మందుల బాక్స్ వెళ్ళి బుక్స్ బాక్స్ వచ్చింది. బాక్స్ వచ్చింది. హాస్పిటల్ మర్చిపోయాము. ఓకే. మామూలు హాస్పిటల్ మానేసి స్పిరిచువల్ టాబ్లెట్ హాస్పిటల్లోకి నేను ఎంటర్ అయ్యాను. అంతే. మీరు సార్ ట్రీట్మెంట్కి వెళ్ళే పేషెంట్గా వెళ్ళి పేషెంట్స్ తీసుకెళ్ళిన మీరు ఇవాళ మీరు స్పిరిచువల్ డాక్టర్గా మీరే Yes, sir. అందరికి ట్రీట్ చేస్తున్నారు. Thank you, ఇది sir. కదా ట్రాన్స్ఫర్మేషన్ అంటే. అది వండర్ఫుల్ సార్. ఇంక 3 years కంటిన్యూ ఎక్కడికి వెళ్ళినా నా ఎక్స్పీరియన్స్ చెప్పేసేవాడిని. ఏ మందులు వేయట్లేదు. గతంలో ఎనీ టైము చిన్నదానికి కూడా టాబ్లెట్ వేసేవాళ్ళం. అసలు మందులు అనేవి మర్చిపోయాము, డాక్టర్ మర్చిపోయాము. సో మీ పిల్లలు కూడా పిల్లలు కూడా ఎక్స్పెషల్లీ పిల్లలకి ఏదో ఒక అనారోగ్యం వచ్చేది. అలాంటిది వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ మారిపోయింది సార్. అంటే ఇల్లే ఒక పిరమిడ్ లా అయిపోయింది సార్. ఇల్లే ఒక ధ్యానాలయము లేదా ఆరోగ్యాలయం అయిపోయింది. సో మేడం గారి పేరు సార్? మా మిస్సెస్ పేరు జ్యోతి అండి. పిల్లల పేర్లు? పిల్లలు చిన్న అబ్బాయి పేరు కుశల్ కమల్ కుమార్, పెద్ద అబ్బాయి పేరు భాను త్రినేష్. చిన్న అబ్బాయి లక్కీగా బై బర్త్ వెజిటేరియన్ అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే చిన్న పిల్లడు అవడం వల్ల ఆ టైంలో మేము వచ్చేసరికి తనకి నాన్ వెజ్ అనేది మేము బోధించాల్సిన అవసరం లేకుండా చక్కగా ఆయన వెజిటేరియన్ కిడ్ సార్. సో పెద్ద అబ్బాయి కూడా మొత్తం మీతో ధ్యానం చేస్తుంటారు? చాలా ఎక్కువ. పెద్ద అబ్బాయిదే చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అక్కడి నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రతిదీ మనకున్న పరిస్థితుల నుంచి ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకుంటాం కదా సార్. ఇది మంచి పదం వాడారు సార్. Yes, sir. ధ్యానం చేసిన తర్వాత బయట నుంచి ఎక్కడి నుంచో రావాలా, పుస్తకాల నుంచి రావాలా అనుకునే పిరమిడ్ మాస్టర్లు అందరికీ మీరు ఒక కొత్త పాయింట్ ఇచ్చారు. Yes. మన పరిస్థితుల నుండి, మన దగ్గర నుండి అని. చెప్పండి సార్, మీ ఇంటి పరిస్థితుల నుండి, మీ పిల్లవాళ్ళ నుండి ఏం నేర్చుకున్నారు? అది ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎలా తోడ్పడిందో చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పిల్లలకి ఎప్పుడైతే చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి సార్, తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్తారు. నేను ధ్యాన ప్రచారం చేస్తూ ఇక ఏ ప్రాబ్లం లేదు అని ఇంక మా పని క్లాస్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవడం, పిల్లలు తీసుకోవడం, అక్కడ సాధన చేయడము, క్లాసులు వినడం చేస్తున్న టైంలో, ధ్యాన ప్రచారం క్లాసులకు నేను వెళ్ళిపోతున్న టైంలో చిన్న బాబుకి ఒక సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చింది, అపెండోసైటిస్. ఇమీడియట్గా ఆపరేషన్ సర్జరీ చేయాలి విత్ ఇన్ నో టైం. వెంటనే సిఇఓ మేడం, డాక్టర్ శ్రీదేవి మేడంకి, జీకే సార్కి ఫోన్ చేస్తే ఆలోచిస్తారైతే హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే, అప్పటికి నాకు హాస్పిటల్కి వెళ్ళాలి, మనం ధ్యానం చేస్తున్నాం కదా సార్. అదే నో ఇమీడియట్ యాక్షన్ చేయవలసిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం హాస్పిటల్కి వెళ్ళాలనగానే బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళిన చేస్తే ఆయన అబ్జర్వేషన్లో ఉంచారు. మీరు 2 hours ఆగండి అనగానే వెయిట్ చేసాం. అక్కడ మన పని పిరమిడ్ మాస్టర్గా చేయవలసింది, మన పాత్ర అయిపోయింది. ధ్యానంలో కూర్చున్నాం, చేయవలసింది చేసాం అంతే. ఇద్దరం కూడా ఒక 2 hours ధ్యానం చేసేసరికల్లా డాక్టర్ నుంచి ఒక విషయం, బాబుకి వెయిట్ చేస్తాను, టైం ఉందని స్కాన్లు అయి తీసి ఒక 2 hours నేను అబ్జర్వేషన్లో ఉంచుతాను అనగానే పైనుంచి మా పేరెంట్స్ కానీ, కొలీగ్స్ కానీ ఇంకా అసలు ఊరుకోవట్లే, డాక్టర్ని మార్చేయండి అని. నేను ఎవరి మాట యాక్సెప్ట్ చేయాల. మనం ఇక్కడ వరకు చేయాల్సింది నా పాత్ర అయిపోయింది. నేను పిరమిడ్ మాస్టర్గా ధ్యానం చేయాలి, యూనివర్స్తో కనెక్ట్ అయి ఉండడమే అని అక్కడ ఖాళీ మైండ్తో సాధన చేయగా, డాక్టర్ వచ్చి నైట్ నేను అబ్జర్వేషన్లో ఉంచుతానని చెప్పిన వెంటనే సరే సార్ అని ప్రతిదీ యాక్సెప్ట్ చేయడమే మన పని. ఇద్దరిని తెల్లవారులు ధ్యానం చేశాం సార్. అదే హాస్పిటల్ దగ్గర. మా మిస్సెస్ అయితే బాబుని ఒళ్ళో పెట్టుకొని తన హెడ్, అప్పటికి బాబు ఏజ్ 9 years ఉంటాయి. 9 years. ఓకే. ఆమె సాధన, నేనైతే 2 hours ధ్యానం చేసి పడుకుండిపోయాను. ఆమె అలాగే ధ్యానంలో ఉండిపోయింది. రాత్రి 1 గంట 2 గంటల టైంలో ఆమెకు ఒక థర్డ్ ఎక్స్పీరియన్స్. ఒక పైనుంచి ఒక తెల్లటి కాంతి బాబు కడుపులోకి వెళ్తూనే ఉంది. వెళ్తుంటే కళ్ళు తెరిచి చూసింది, ఏంటి ఇది అని. కానీ కళ్ళు తెరిచిన అదే కాంతి వస్తుంది. ఓకే. సర్టన్ అదే టైంలో నాకు ఒక ఎక్స్పీరియన్స్. ఇద్దరు డాక్టర్స్ బాబుకి సర్జరీ చేస్తున్నారు. మీరు పడుకున్నా మీకు అది కనబడుతుంది, నాకు కళ వస్తుంది. మీకు డ్రీము, ఎక్స్పీరియన్స్. సర్జరీ చేస్తూ బాబుతో మాట్లాడుతున్నారు. రావయ్య, నేను వెళ్తుంటే, రావయ్య మీ అబ్బాయికి సర్జరీ చేసేసాం, తగ్గిపోయింది, నువ్వు తీసుకెళ్ళిపో మార్నింగ్ అన్నారు. కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు లేరు. సరే ఇది ఒక కళ హాస్పిటల్ అనుకున్నాను. సరే అని మార్నింగ్ లెగిసేసరికల్లా డాక్టర్ గారు వచ్చారు. చెక్ చేస్తే బాబుని తీసుకెళ్ళిపోండి అన్నారు ఆయన. అది సార్, నేనేమో ఆనందం, రాత్రి కళ. మా మిస్సెస్ ఇద్దరిమీ మాట్లాడుకోలేకపోతున్నాం. మీ ఇద్దరు ఇంకా జరగల. ఎందుకంటే
ఎంత మనం పిరమిడ్ మాస్టర్ అనే చిన్న సఫరింగ్ ఇంకా ఉంటుంది. సార్ మరి పిల్లలకైతే ఎక్కువ ఉంటుంది సార్, ఆ! మనకైతే వేరే సంగతి. ఎస్ సార్. ఆ, వెంటనే సరే అని సైలెంట్‌గా ఉండి డాక్టర్ గారి దగ్గరికెళ్ళి బిల్ పే చేయాలి. 25,000 అడిగారు. 10 ఇయర్స్ బ్యాక్. ఆపరేషన్ ఖర్చులు 25,000 అవుతాయన్నారు. అప్పటికి నాకున్న ఫైనాన్షియల్ దీంట్లో ఫ్రెండ్స్ అందరిని అడిగి గ్యాదర్ చేశాను మనీ. డాక్టర్ గారేమో లోపలికెళ్ళాక "ఏం అక్కర్లేదయ్యా ఆపరేషను తీసుకెళ్ళిపోండి" అన్నారు. బయటున్న కంపౌండర్ ఏమో "మీరు ఎళ్ళండి. మీరు డాక్టర్ గారికి 25,000 లాస్ చేశారు మీరు." అవునా? ఆ! అంటే ఆపరేషన్ లేక. హ్మ్. సరే. మరి బిల్ ఎక్కువేస్తారన్నారు. నేనేదైనా నాకు నేచర్ ఏం చెప్తే అదే చేస్తాను అని ఓకే అనేసి ఎళ్ళాను. సరే ఏంటండి అంటే, "రావయ్యా తీసుకెళ్ళిపో" అన్నారు. "సార్ బిల్ ఎంత?" అన్నాను. "ఏమోనయ్యా 3,500 ఇయ్యి చాలు" అని వెంటనే వెంటనే నాకున్న ఫైనాన్షియల్ బడ్జెట్‌లో నాకది ఎక్కువే. చాలా మరి. వెంటనే తీసేసి ఇచ్చేసాను. "సార్ థ్యాంక్ యూ సార్" అన్నాను. మళ్ళీ ఒక కామన్ మ్యాన్ ఒక పేరెంట్ లాగా ఒక ప్రశ్న అడిగాను. ఉమ్, "సార్ బాబుకి తగ్గిపోయిందంటున్నారు. మళ్ళీ వస్తదా?" అన్నాను. ఉమ్. "ఏమయ్యా నువ్వు ధ్యానం చేస్తున్నానని చెప్పావు ఇదేనేంటి?" అన్నారు. అబ్బా! ముందు రోజేమో మనకో గొప్పలు పెద్ద చెప్పా. పరీక్ష. గొప్పలు చెప్పాను. ఏంటంటే "మీరు నాన్ వెజ్ తింటారా?" ఇయన్నీ అడిగితే, ఉమ్, "లేదు సార్ మేము శాకాహారులమే ధ్యానం చేస్తాం" అన్నాం. ఆయన కోపం వచ్చింది కొంచెం. "మాటలో ఎరుకుండాలయ్యా" అన్నారు. బా, "థ్యాంక్ యూ సార్" అన్నాను. వాట్ ఏ కరెక్షన్. అనగానే ఒక్క మాట చెప్తున్నాను. 100కి 95% మంది ఆపరేషన్‌కి వెళ్ళిపోతారు. అదవుతుంది. 5% ఆపరేషన్ లేకుండా ఉంటుంది. అందులో నీ కొడుకొకడు. వా, థ్యాంక్ యూ సార్ అని ఇంకొక విషయం చెప్తున్నాను. అదే కర్మరీత్యా అదే ఆపరేషన్ అయిన తర్వాత మరుసటి రోజు ఇంకొక ఆపరేషన్ చేయించుకున్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారు. కనుక ఇది నీకు ఒక పాజిటివ్ కార్నరు. వెరీ గుడ్ అయ్యా. నేను కూడా మెడిటేటర్‌నే అన్నారు. ఓకే. నేచర్ చూసారా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందో? మెడిటేటర్ ఉన్న ఒక దగ్గరికి మెడిటేటర్ వెళ్ళి. దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది నేను కాదు. వెంటనే బయటకొచ్చి నా ఆనందానికి అవధులు లేవు. బాబుకి క్యూర్ అయింది. అక్కడ డబ్బులు మిగిలినాయి. డబ్బులు మిగిలాయి. ఏంటి అంటే, నేను చేసిన వర్క్ ఏంటంటే, నిరంతరం ఆధ్యాత్మిక సేవలో ఉండడం. ధ్యానంతో పాటు మీ సాధనతో పాటు ధ్యాన ప్రచారం. ఇంకొకరికి కూడా మీరు అక్కడ హెల్ప్ చేశారు కదా సార్. హెల్ప్ కాదు, నా పని నేను చేశాను ధ్యానాన్ని సార్. బోధించారు. అంటే ఒక పిరమిడ్ మాస్టరు తన ఆధ్యాత్మికతలో ఎప్పుడూ ఉంటే, తన కర్మరీత్యా ఏదైనా జరగవలసింది జరిగినా, గొడ్డలతో జరిగేది గోటితో పోతుంది. ఇది మీరు ఉదాహరణ. అది నా చిన్న లైఫ్‌లో బాబు ఒక ఎక్స్పీరియన్స్ ఇది. అబ్బా! చిన్న బాబు ఎక్స్‌పీరియన్సు. సార్ పిరమిడ్ మాస్టర్ ఎక్కడి నుంచోనే స్వ అధ్యాయం అన్నారు. ఇప్పుడు యెస్ సార్. బుక్కు చదివి అధ్యాయం కన్నా స్వ అధ్యాయం. యెస్ సార్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. మరి పెద్ద బాబుతో యెస్ సార్. ఇది ఇంకొకటి సార్. ఇందులో నేను నేర్చుకుంది ఏంటంటే, Hmm. పబ్లిక్‌ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయకుండా ఉండడం. అంటే కామన్ పీపుల్ ఏంటంటే బయట నుంచి లాజిక్‌తో ఉంటారు. వీళ్ళని మార్చేయి, వాళ్ళని మార్చేయి, ఇలా మార్చేయి అంటారు. కానీ పిరమిడ్ మాస్టర్‌గా ఎవరి మాట మనం యాక్సెప్ట్ చేయం పబ్లిక్‌ని. మన పనేంటి, మన ఆధ్యాత్మికత ఏంటి, గురువు ఏం చెప్పాడు. బయటి ప్రపంచము మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మనం ముందుకెళ్ళాలి. యెస్ సార్. బయటి ప్రపంచం అవుటర్ వరల్డ్ లేదు, లేదు. ఓన్లీ అవర్ ఇన్నర్ వరల్డ్ తో Yes. ఉండాలి. యెస్ సార్. వండర్ఫుల్ లెసన్ సార్ ఇది. అది నేను ఎప్పుడైతే నా పాత్ర నేను కనెక్టివిటీ చేశానో మారిపోయింది సార్. చాలా సిచ్యువేషన్ అంతా అద్భుతమైన- అంగీకరిస్తే చాలా అయిపోయింది. అంతే సార్. ఫస్ట్ మనకెందుకు వచ్చింది, ఇంత చేస్తున్నాం అని అక్కడే తల్లడిల్లి ఆగిపోయే వాళ్ళు ఉంటారు. యెస్ సార్. అంగీకరించారు. శ్రీదేవి మేడం వారి ద్వారా చెప్పబడితే ఓకే డన్ అన్నారు. అన్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. యెస్ సార్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. యెస్ సార్. వండర్ఫుల్ లెసన్. గురువు ఒక వాక్యం చెప్తే దానికి నేను సరెండర్ అవ్వడం నాకు అలవాటుగా మారిపోయింది సార్. రైట్. పత్రిజీ చెప్పింది అదే, జీకే సార్ ద్వారా చెప్పబడింది అదే, అదే శ్రీదేవి మేడం ఆన్ ద స్పాట్ లో చెప్పింది కూడా అదే. అదే సార్. ఎమర్జెన్సీ అయితే వెళ్ళండి, ఆడ జరగాల్సింది జరుగుతుంది. జరుగుతుంది. వండర్ఫుల్ సార్. మీ పెద్ద అబ్బాయిది సార్? బై బర్తే చాలా హెల్త్ ప్రాబ్లంతో పల్లెటూరులో పుట్టడం, హాస్పిటల్ లేకుండా పుట్టడంతో హెల్త్ ప్రాబ్లం, ఫీవర్ రావడం, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో ఉండేవాడు. అంత హెల్త్ ఇష్యూస్తో ఉంటే మా మిస్సెస్కి విపరీతమైనటువంటి దుఃఖం. ఆమె బాబు పుట్టిన దగ్గర నుంచి దుఃఖమే. ఆమె ధ్యానంలోకి రావడానికి కూడా రీజన్ అదే, దుఃఖం నుంచి బయటపడడం. ఎప్పుడు కూడా నాకు ఈ కొడుకే ఎందుకు పుట్టాడు, ఇతనితో నేను ఎందుకు బాధపడుతున్నాను అని మాత్రం ఆలోచించారు. ఆవిడ లోపల ఫస్ట్ ప్రశ్న ఉండేదా? ధ్యానం రాకముందు ప్రశ్న ఉండేది. మ్మ్. అది లోపల ఒక గూడు కట్టుకుని ఉంది, ఆ బ్లాక్. ఓకే. సాధన చేస్తూ ఉంది, అటాచ్మెంట్ ఉంది కొడుకుతో. మరి పెద్ద బాబు కదా. పెద్ద బాబు అతనేమో హెల్త్ ఇష్యూస్ ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది కంటి ప్రాబ్లం ఉంది బాబుకి. నా పర్సనల్ విజన్ అయితే కంటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఎప్పుడైతే బాబుకి వచ్చాయో అక్కడ నేను చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నాను సార్.
ఎప్పుడైనా ఇందాకడ మనం అనుకున్నట్లే మన జీవితంలో ఒక ఆరోగ్యపరంగా గానీ, కుటుంబ పరంగా గానీ, ఆర్థిక పరంగా గానీ, ఏదైనా ఒక సమస్య మన దగ్గరికి వచ్చింది అంటే, అక్కడికి మంచి స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఇవ్వడానికే వస్తుంది సార్. రైట్. ఒక జ్ఞానం అంటే పిల్లలకొచ్చింది అంటే తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. 100% సార్. హ్మ్. దానిలో భాగంగా మా పిల్లలిద్దరు అనారోగ్యం ఎప్పుడైతే వచ్చిందో, మేము ఆధ్యాత్మిక పుత్రుల విషయంలో ఇంకాస్త టైం పెట్టాలనే జ్ఞానం నేర్చుకున్నాం సార్. అంటే ఆధ్యాత్మికత ఇంకా ఎక్కువ మందికి నేర్పియాలి. నేర్పియాలని. దాన్ని డాక్టర్ జీకే గారి దగ్గరికెళ్ళాం. సార్ ఏంటి అంటే, వెంటనే ఆధ్యాత్మిక పుత్రుల బుక్ చదవండి. అది అంతే. ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. వీళ్ళేంటంటే జీకే సార్ గాని, పత్రి సార్ గాని 2, 3 వాక్యాలు చెప్తారు. దాన్ని మనం పట్టుకొని కంటిన్యూ చేయాలి. ముందుకెళ్ళాలి అంతే. ఆహ్, అది చదివి ఆచరిస్తేనే అంతే. అదేమిటో తెలుస్తది. అందులో ఉన్న కంటెంట్ మనమైపోవాలి. హ్మ్. ఎప్పుడైతే ఆధ్యాత్మిక పుత్రులు మేము చదివి దాన్ని ఆచరించడం మొదలుపెట్టామో, పిల్లల్లో హెల్త్ ఇష్యూస్ అనేవి మారడం మొదలయ్యాయి. ఆధ్యాత్మిక పుత్రులు అంటే ఏంటి సార్? ఏం చేశారు? యెస్ సార్. పిల్లల్లో అనారోగ్యం వచ్చిన తల్లిదండ్రులు ఎస్పెషల్లీ చెప్పాలంటే, చిన్న పిల్లలు ధ్యానం చేయలేరు. 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 10 సంవత్సరాల 10 లోపు సంవత్సరాల వాళ్ళకి వరకు చేయలేరు. అసలు వాళ్ళకి ధ్యానం అంటే అంత కాన్సంట్రేషన్ హ్మ్. ఉండదు. మరి వాళ్ళకి సమస్యొస్తే తల్లిదండ్రులు ఎలా తీసుకోవాలి? ఆ పిల్లలు ఎలా తగ్గుతుంది అనే ఒక సింపుల్ ఆలోచన ఉంటుంది మనందరికీ. దానికి డాక్టర్ జీకే గారు తను నిజం హాస్పిటల్‌లో తను ఎప్పుడైతే హాస్పిటల్ పెట్టి అప్పుడు కూడా ధ్యాన ప్రచారం చేస్తున్న టైంలో సార్‌కి ఒక ఆలోచనొచ్చింది. పెద్దవాళ్ళకైతే ధ్యానం చెప్పేస్తున్నాను. మరి పిల్లలకి సమస్యొస్తే ఏంటి అని అప్పుడు ఈ కాన్సెప్ట్ ఆయనలోంచొచ్చింది. ఓకే. పిల్లలకి సమస్యొచ్చినప్పుడు బాధ్యత 80% తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి సాధన చేయాలి. సాధన చేయాలి. అంటే 1 బై 1 ఏంటి అంటే, ముఖ్యంగా ఎనర్జీ విషయంలో గంటల గంటల సాధన. ఓకే. సాధన పరంగా చేయలేని వాళ్ళు సాధన మొదలుపెట్టాలి. హ్మ్. శాకాహారులుగా మారాలి. హ్మ్. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ పార్ట్ దాటిన వాళ్ళు ఇప్పుడు నేను, మా మిసెస్ ఆల్రెడీ ఆ స్థాయి అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు మా అయిపోయినాక వచ్చింది ఇష్యూ. వచ్చింది. ఇప్పుడు హ్మ్. మేమెలా అనే అది. ప్రశ్న వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, ఆధ్యాత్మిక పుత్రుల్ని గెస్ చేయడం. హ్మ్. అంటే భౌతికమైన పుత్రులు ఇద్దరు, ముగ్గురు, ఒకరు, నలుగురు ఉండొచ్చు. హ్మ్. కానీ ఆధ్యాత్మిక పుత్రులంటే కొన్ని వందల, వేల మంది ఉంటారు. కొన్ని లక్షల మంది కూడా అంటే ఉంటారు. మనం ధ్యానం నేర్పించిన వాళ్ళ మన ద్వారా మన ద్వారా ధ్యానాన్ని నేర్పించబడ్డది. పడ్డవాళ్ళు. హ్మ్. పత్రిసారి యొక్క ఆధ్యాత్మిక పుత్రులు లక్షలాది మంది ఉన్నారు. మనందరం ఉన్నాం. ఆయన ఆధ్యాత్మిక పుత్రులు మనం. పత్రిజీకి గ్రేటెస్ట్ ఆధ్యాత్మిక పుత్రుడు ఎవరు అంటే డాక్టర్ జీకే గారు. ఎస్ సార్. రెండు వైపులా చూసాం మనం. గురువు ఎలా ఉంటారో, గురువు తయారు చేసిన మరో గురువు ఎవరు ఉంటారో ఇద్దరితో సాంగత్యం చేస్తున్నారు సార్ మీరు. వండర్ఫుల్ సార్. ఇది అల్టిమేట్ పాయింట్. సో మరి పత్రిజీని ఎప్పుడు ఎక్కడ కలిశారు? వారి నుంచి ఏం తీసుకున్నారు సార్? ఎస్ సార్. నేను ధ్యానంలోకి వచ్చిన 6 నెలలకి పత్రి సార్ని డైరెక్ట్గా కలవడం జరిగింది. అప్పటికే సార్ని కలవాలనే తపన, క్లాసులు వింటూ ఒక పిరమిడ్ ఓపెనింగ్ సార్ రావడంతో అందరూ సార్ అంటే బాగా గుమిగూడుతారు. నేను కూడా సార్ కోసం ఎదురు చూసి షేక్ హ్యాండ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సార్‌కి దగ్గరవ్వాలి అంటే నా లోపల అనిపించింది, అందరిలాగా దగ్గరవుతున్నాం కదా! మనము సార్‌తో సాంగత్యం చేయడం ఎప్పుడైతే చేస్తామో ఆధ్యాత్మికంగా అప్పుడు సార్‌కి దగ్గరవుతామని ముందు నేను చేయవలసిన సర్వీస్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఓకే. ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఇప్పటి నుంచి నేను ఆల్రెడీ పెద్ద బాబుతో నేర్చుకున్నారు 80% ఆధ్యాత్మిక పుత్రులను, అంటే ధ్యానం నేర్పించి వాళ్ళని తయారు చేయాలని. అక్కడ ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది. దానిలో భాగంగా ఆ టైంలోనే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో 2009 ఎలక్షన్స్‌లో నేను ఎమ్మెల్యేగా కాదు సార్, ఎమ్మెల్యేకి మెయిన్ ఏజెంట్గా వర్క్ చేయడంతో సార్ నాకు బాగా దగ్గర అవ్వడం. దాదాపుగా అనకాపల్లి నియోజకవర్గాల్లో ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని ఊర్లు ఉంటాయి అనేది మొట్టమొదటిసారిగా నేను తెలుసుకొని కంప్లీట్గా ఆ ఎమ్మెల్యేతో పాటు నేను పూర్తిగా వర్క్ చేయడం కానీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో 2009లో మొత్తం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి వర్క్ చేశాను. 2009, 14, 19 ఎవ్రీ ఎలక్షన్స్ ఫుల్ టైమ్ పార్టిసిపేట్ చేయడము, దాని ఫీడ్బ్యాక్ తీసుకోవడము, పబ్లిక్తో బాగా ఇంటరాక్షన్. అంటే మేమే పూర్తి రాజకీయ నాయకుల్లాగా, అంటే అంత హ్యాపీ ఫీల్ అయిపోయాం. మనము వాళ్ళకంటే మనం ఇంకాస్త గ్రేట్ కదా, జ్ఞానంతో నిండిన వాళ్ళం. మనం ఎక్కడ ఎవరి నుండి ఏం ఆశిస్తలేము, ఇంకా గెలుస్తామా లేదా భయం లేదు. అన్నీ మనమే.
ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ అంతకుముందు ఎమ్మెల్యే అయిన వ్యక్తి నాతో మాట్లాడారు. ఉమ్, మీరు ఏం చేస్తారంటే, సార్ ఇదని కాన్సెప్ట్ చెప్పగానే ఆయన సరెండర్. ఉమ్. ఎంత గొప్ప జ్ఞానం అని. సో అక్కడ ఆ నాలెడ్జ్ నేను తెలుసుకున్నాను. తీసేసుకున్నారు. పత్రి సార్తో బాగా ఇంటరాక్ట్ అవ్వడము. పత్రి సార్ ఎలా దగ్గర అయ్యారు, ఏం చెప్పారు, ఎస్ ఏమన్నారు? సార్. ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో బాగా ఇంటరాక్ట్ అయినప్పుడు సార్ నన్ను పిలిచి ఎక్కడ అని అడిగారు. అనకాపల్లి సార్ అనగానే కొంతసేపు ఒక 2 మినిట్స్ చూసి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టడం జరిగింది. వా, అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంతే, ఆయనకి అంత ఇష్టమైనటువంటి వర్క్లో నేను ఉన్నప్పుడు అంతే. ఆయన నుంచి నాకు వచ్చిన ఒక గిఫ్ట్ అనమాట. వండర్ఫుల్. మీరు నాకు కూడా గుర్తొచ్చింది సార్. ఫర్ ద ఫస్ట్ టైం పత్రి సార్ 2009 ఎలక్షన్లో పోటీ చేయమన్నారు. అప్పటికి నేను స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం, సార్ అట్లా కుదరదు, ఇప్పుడు లోక్సత్తాలో కూడా ఉన్నానని చెప్తే మా ఫ్రెండ్ని ఇంట్రొడ్యూస్ చేశాను. ఒక పెద్ద మీటింగ్ పెట్టించాను సార్. సార్ అంతే, అది అయిపోయినాక సార్ దగ్గర తీసుకొని కిస్ పెట్టారు. సూపర్. నాకు భలే కనెక్ట్ అయింది 2009లో జర్నీ. ఎస్ సార్. వండర్ఫుల్ సార్. ఇది పత్రి సార్తో, జీకే సార్తో ఓవరాల్గా సార్ అక్కడున్న వీరభద్రం గారు, ఇప్పుడు కౌన్సిలర్ బద్రి గారిలో వచ్చినటువంటి అద్భుతాలు ఒక 2-3 చెప్పండి. చివరగా మీ మెసేజ్లోనే చెప్పండి. మన లైఫ్లో ఆధ్యాత్మికత వేరు, భౌతికం వేరు అనుకునే స్టార్టింగ్లో వస్తాం సార్. నేను స్టార్టింగ్లో అలాగే వచ్చాను. కానీ నా జీవితం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 2 కలిసిపోయాయి సార్. ఇది అసలు సిసలైన మెసేజ్. ధ్యానం చేస్తేనే ఆధ్యాత్మికత, కళ్ళు తెరిస్తే ఆధ్యాత్మికత లేదు కాదు. కాదు సార్. కళ్ళు తెరిచినా, కళ్ళు మూసుకొని ఉన్నా, పని చేసినా, వ్యాపారంలో ఉన్నా, కుటుంబంతో ఉన్నా, ఆధ్యాత్మికం ఏదైనా నాకు ఒకలాగే ఉంది సార్. ఒకలాగే అంటే అంటే ఆధ్యాత్మికతలో ఉన్నట్టే ఉంది. అచ్చా, నా ధ్యానం జీవితం- చేసినప్పుడు ఎలా ఉన్నారో పని చేస్తున్నారో అలాగే అలాగే ఉన్నాను. పొట్టకూటి కోసం చేసే వ్యాపారంలో కూడా ఎక్కువగా ప్రెజర్ పడను సార్. అంతకుముందు చాలా సఫర్ అయిపోయేవాడిని. Right. అది అక్కడ నేను ఇన్కమ్ వస్తుందో లేదో, ఇంకా ఫైనాన్షియల్గా కూడా ఒడిదుడుకులు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి సార్. మధ్యలో. ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాను సార్. ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకుంటా. ధ్యానంలోకి వచ్చిన 2.5 yearకి మొత్తం కోల్పోయా. అన్ని పోయినాయి. జీరో. ఫస్ట్ జీరో అయ్యారు. అయ్యాను. ఇక్కడ వ్యాపారం జీరో అయితే అక్కడ జీరో అయ్యారు. జీరో అయిపోయింది. వ్యాపారం లేదు. ఎలాగా మా ఫ్యామిలీ అంతా కూడా ఒకసారిగా షాక్ అనమాట. ఏంటి ఇటు ఇలాగ అయిపోయాడని. అక్కడి నుంచి నేచర్ నుంచి నాకు ఏం కావాలో అదే ఇచ్చింది. అక్కడి నుంచి అంటే స్పాట్లో మనకేమీ తెలియదు సార్. కొంతకాలం అయిన తర్వాత నేను వెళ్ళింది కరెక్టే అనిపిస్తుంది సార్. అది అలాంటి వచ్చినప్పుడే తెలుస్తుంది సార్. సో ఓవరాల్ గా మీ లైఫ్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? చాలా అద్భుతంగా ఉంది సార్. సమయము అంతకుముందు నేను చేసిన వ్యాపారము ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటలు ఒకే షాప్లో ఉండిపోయేవాడిని. కానీ ఇప్పుడు నేను చేస్తుంది రోజుకు 3 గంటలే. 3 గంటలు మీకు ఇష్టమైన పని చేసి వ్యాపారం చేసుకొని పార్ట్ టైం చేస్తే 12 గంటలు కష్టపడితే ఎంత ఇన్కమ్ వస్తుందో 3 గంటల్లోనే ఆ ఇన్కమ్ వస్తుంది. మిగిలిన టైం అంతా యూనివర్స్తో కలిసి పని చేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఇద్దరు 2.5 years 9 Yes, years. sir. ఇప్పుడు బాబు పెద్ద అబ్బాయి ఐటీ కంప్లీట్ చేశాడు. ఇంటర్ డిగ్రీ కరస్పాండెంట్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి బీటెక్ 3rd yearలో ఉన్నాడు సార్. మొత్తం నలుగురు కూడా హ్యాపీ అండ్ జాయ్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎస్ సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ బద్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మిత్రులారా, విన్నారు కదా, ఒక చిన్న షాపులో ఉద్యోగిగా, ఒక పాన్ షాపులో ఉద్యోగిగా బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని సాగించిన వీరభద్రం గారు ధ్యాన సాధనతో ధ్యానం చేస్తూనే వారి యొక్క హెల్త్ని క్యూర్ చేసుకోవడమే కాకుండా వారి ఎదురుగా ఒక మేడం గారు పడుతున్న ఇబ్బందికి తనకు తెలిసిన ధ్యానాన్ని అందించారు. వారిని వారు హీల్ చేసుకునేలాగా, సెల్ఫ్ హీలింగ్కే మనం సపోర్ట్ చేస్తాం కదా, ఆ సెల్ఫ్ హీలింగ్ చేసుకునేలా వారు నేర్పించారు. తద్వారా వారు పిల్లల ద్వారానే ఎన్ని విషయాలు నేర్చుకున్నారో. సో తల్లిదండ్రులుగా పిల్లల్ని మనం ఎలా ఎంచుకుంటాం, ఏం జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది తెలుసుకోవాలంటే ధ్యానం మిత్రులారా. సో ఫైనల్గా వారు చెప్పింది, ఆర్థికంగా ఉన్నతంగా ఎదుగుతూ హ్యాపీగా జాయ్ఫుల్గా ఉన్న కుటుంబం ధ్యాన కుటుంబం, శాకార కుటుంబం, ఆధ్యాత్మిక కుటుంబం. కాబట్టి మిత్రులారా, అందరం ధ్యానం చేస్తూ జ్ఞానంతో జీవించినప్పుడు ప్రతీదీ ఆనందమే, వైభోగమే అనేదే మనం బద్రీ సార్ ద్వారా తెలుసుకున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు మరో కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు సెలవు.